నేటి పంచాంగం వివరణ ఆగస్టు 3, 2026 సోమవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి పంచమి రాత్రి 10 గంటల 51 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 9 గంటల 47 వరకు, తదుపరి రేవతి. యోగం సుకర్మ రాత్రి 9 గంటల 7 వరకు, కరణం కౌలవ ఉదయం 11 గంటల 6 వరకు, తదుపరి తైతుల రాత్రి 10 గంటల 51 వరకు. వర్జం ఉదయం 7 గంటల 22 నుండి 9 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 47 నుండి 1 గంట 38 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 20 నుండి సాయంకాలం 4 గంటల 11 వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 35 నుండి 9 గంటల 11 వరకు. యమగండం ఉదయం 10 గంటల 46 నుండి మధ్యాహ్నం 12 గంటల 22 వరకు. అమృతకాలం సాయంకాలం 5 గంటల 7 నుండి 6 గంటల 44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నుండి మధ్యాహ్నం 12 గంటల 47 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 23 నుండి 5 గంటల 11 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5 గంటల 59 సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటల 44 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు కూడా మరింతగా విస్తరిస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యోగం కనిపిస్తుంది. అలాగే లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో లోన్స్ లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు.
ఇక రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే వృషభ రాశి వారి రోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. శుభవార్త శ్రవణం అనేది ఉంది. మిత్రులను కలుసుకొని మనసులోని భావాలను వ్యక్తం చేస్తారు. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడిల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క యత్నకార్య సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు కనకదుర్గాదేవిని పూజించడం వలన, ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశాజనకంగా సాగుతుంది. ఇక దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన ఒక సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో శుభకార్యాల గురించి చర్చలు చేస్తారు. ఇక ఈరోజు వృధా ఖర్చుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అంతా అనుకూలమైన వాతావరణమే గోచరిస్తుంది. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వినూత్నమైన ఆలోచన విధానం వలన లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఇక సాహసవంతమైన నిర్ణయాల వలన మీరు కూడా మంచి లాభాలను అందుకుంటారు. అలాగే పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా పోగొట్టుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఆత్మీయుల కలయిక ఈరోజు ఆనందాన్ని ఇస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ప్రశాంతమైన జీవనమే సొంతమని చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్తను అందుకునే అవకాశం ఉంది. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అలాగే కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధిని కూడా పొందుతారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. ఇక నూతన గృహాన్ని, భూములను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు పుంజుకోవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధులలో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు అవకాశాలు సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులకు కూడా కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి రోజు శివస్థుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. అలాగే ఇతరుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల్లో కూడా ఈరోజు కర్కాటక రాశి వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పెద్దల ఆశీర్వాదంతో ప్రయోజనాలను పొందుతారు. మిత్రుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉన్నది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే దైవ బలం వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి.
కలుగుతాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది మీ సొంతమని చెప్పవచ్చు. ఇక పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో కీలక విషయాలు తెలుసుకుంటారు. ఇంటా బయట ప్రోత్సాహకజనకంగా ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. ఇక రాజకీయవేత్తలకు, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలుంటాయి. కళాకారులకు విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా మహిళల యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి ప్రయాణాలను మీరు ఎంచుకొని మాత్రమే ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే దైవ అనుగ్రహంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా పడతాయని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి లభించక కొంత మానసిక ఒత్తిడికి లోనే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఈరోజు సింహరాశి వారికి అతి ఆత్మవిశ్వాసం వలన నష్టాలను, అవమానాలను ఎదుర్కొంటారు. అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన మీకు మేలు జరుగుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయకండి. సోదరుల మధ్య అపార్థాలు నెలకొనే అవకాశం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు పెట్టకుండా ఉండడమే మంచిది. లేదా పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా పెట్టుబడులను మాత్రమే పెట్టుకోండి. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు కలిగే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. పెద్దల సలహాలు మీకు ఈరోజు మంచి అమూల్యమైనవిగా తోస్తాయి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశీయానంలో కూడా ఇబ్బందులు అనేవి ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక సినీ రంగం వారికి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. అలాగే కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. సింహరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో విరోధాలు తప్పకపోవచ్చు. కుటుంబంలో వ్యతిరేక పరిస్థితులు నెలకొంటాయి. అలాగే మీపై ఒత్తిడిలు అనేవి ఈరోజు చాలా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరాశ మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణ కష్టసాధ్యంగా ఉండవచ్చు. ఈరోజు పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొన్ని చిక్కులు ఎదురవచ్చు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని, లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వారికి కూడా లాభాలు అందుకుంటారు.
పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఇక నూతన వాహన యోగం కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు తమ మంచి మాట తీరుతో ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక మిత్రులతో కూడా ఈరోజు లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు అనుకున్న ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు విద్యా ప్రయోజనాలను పొందుతారు. ఇక స్నేహితుల వల్ల విదేశీయాన యోగం కూడా ఉంది. అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా శుభయోగాలను కన్యా రాశి వారు పొందుతారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారు ఈరోజు అన్ని విషయాలలోనూ ముందడుగు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ మనోబలమే మీకు అండగా నిలుస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు పట్టుదలతో ముందుకు సాగుతారు. శత్రువులను కూడా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు విద్య మరియు ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ మంచితనమే కొన్ని సమస్యల నుండి బయటపడివేస్తుంది. అలాగే అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరి ఊరట చెందుతారు. రుణ భారాల నుండి విముక్తి పొందుతారు. అలాగే ఈరోజు కుటుంబంలో మీరంటే అందరూ ఆదరిస్తారు. ఇక దూరపు బంధువుల రాక మీ ఇంట సందడి వాతావరణాన్ని నెలకొంటుంది. అలాగే పెద్దల నుండి సంక్రమించిన ఆస్తి కూడా విక్రయించడం వలన ఈరోజు మీకు ధనం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో పెట్టుబడులు సమకూరడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుపై సహచరులను మరియు ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యపోయేట్టుగా చేస్తారు. అలాగే ఈరోజు క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు తమ నేర్పును, నైపుణ్యతను చాటుకునే మంచి అవకాశం ఒకటి లభిస్తుంది. అలాగే మీలోని పట్టుదల, ఆత్మవిశ్వాసమే గుర్తింపునకు కారణమవుతుంది. ఇక టెక్నాలజీ రంగం వారికి జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు కనకదుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా పూర్తిగా వాయిదా వేసుకోవడం మీకు మేలు చేస్తుంది. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక వాహన మరమ్మతులు తప్పకుండా చేయించుకోండి. ఇక ఈరోజు తులారాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి ఉండక కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అనేక రకాలుగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే అనుకోకుండా వివాదాలను చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే మౌనంగా ఉండడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. అలాగే స్వయంకృత అపరాధాల వల్ల, నోటి దుర్సుతనం వల్ల చాలా నష్టపోతారు. ఇక ఈరోజు చికాకులు, గందరగోళ పరిస్థితుల మధ్యనే రోజంతా గడుస్తుంది. ఇక ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందికర పరిస్థితులు అనేవి నెలకొంటాయి. కోపం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సరైన నిర్ణయాలు తీసుకోండి. ఇక పెద్దల సలహాలు తీసుకోవడం ఇంకా కాస్త మీకు మేలు చేస్తుంది. అలాగే అనవసరమైన ఖర్చులు, అధిక ఖర్చుల వలన ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం వల్ల ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక లేనిపోని అపవాదులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులైతే తమ ఉన్నతాధికారుల నుండి అపవాదులను ఎదుర్కొని అవమాన పాలు అవుతారు.
మాట తీరు వల్ల కూడా మీకు నష్టం కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పై అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. నోరు జారినంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఇక విద్యా విషయంలోనూ కూడా విద్యార్థులు తడబడే అవకాశం కనిపిస్తుంది. మరియు సమయపాలన పాటించకపోవడం వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు తాము చేసే పొరపాట్ల వలన మరియు తీసుకునే లంచాల వల్ల కూడా ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రోజు తులారాశి వారికి విలువైన వస్తువులను ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఆహార నియమాలు పాటించండి. వేళకు తినడం, వేళకు నిద్రించడం చేయడం వల్ల కూడా మీకు ఆరోగ్య స్థితి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పవు. ఇక ఈరోజు సినీ రంగం వారికి కూడా నష్టాలు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగం వారికి కూడా అవమానాలు తప్పకపోవచ్చు. ఇక వ్యవసాయదారులు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు ఎంతో మేలు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థికంగా మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఎవరిని అంత త్వరగా నమ్మకండి. కొత్త వారిని నమ్మి పనులు అప్పగించకండి. అది మీకు ఈరోజు మేలు చేస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది దూర ప్రయాణాలలో అవంతరాలు అయితే కనిపిస్తున్నవి. శ్రమ మరింత పెరిగినా కూడా మీకు ఫలితం అనేది కనిపించక ఇబ్బంది పడతారు. అలాగే ముఖ్యమైన పనులు ముందుకు సాగని పరిస్థితి, ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొంటూనే దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా మందగిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి దక్కిన లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థాన మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నవి. ఇక కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలపై నిరాశ చెందవలసి వస్తుంది. ఇక ముఖ్యంగా మహిళలకైతే ఈరోజు సామాన్యంగానే గడిచిపోతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది ఉంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా ఈరోజు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. అలాగే సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అనేవి అత్యధికంగా లభిస్తాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో, ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు లభించే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. అలాగే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ సంతాన సంబంధ విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. అన్ని పనుల్లో విజయాలు అనేవి సిద్ధిస్తాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇక మీ వాగ్దాటితో అందరినీ ఆకర్షితులను చేసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తమ లక్ష్యాలను సాధిస్తారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు మకర రాశి వారు దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాన్ని దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఈ రోజు మకర రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తీసుకునే మంచి నిర్ణయాల వల్ల కూడా అన్నింటి విజయాలనేవి సిద్ధిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ఇక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. విద్యార్థులకు విద్యా విషయంలో మంచి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి పట్టిందల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్నేహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. అలాగే బంధువు వర్గంతో విభేదాలు తొలగిపోతాయి. ఇక వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా తమ విధులలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి పురస్కారాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు అన్నింట విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు ఊహించని శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి ఈరోజు కుంభరాశి వారికి సహాయపడతారు. ఇక మంచి ధనవృద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. ఉద్యోగ
ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రోజు కుంభరాశి వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్నది సాధించేంత వరకు కూడా ఈ రోజు విశ్రమించారు. ఇక ఈ రోజు ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ప్రేయసి ప్రియుల మధ్య మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది. ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలకు సానుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సంఘంలో పరపతి అనేది పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు పాత బాకీలు సైతం వసూలవుతాయి. ఇక దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళలు అనేవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి సమస్యలు తీరిపోతాయి. వైద్య రంగం వారికి, కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకుంటే విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే స్థిరాస్తి వివాదాలలో చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు తిరిగిపోతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. ఇక సోదరులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు సమసిపోతాయి. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఇక మీనరాశి వారి ఈరోజు కొత్త కార్యక్రమాలను కష్టమైనా పూర్తి చేయగలుగుతారు. ఆశించిన ఆదాయం సమకూర్చుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తిభావంలో మునిగిపోతారు. అలాగే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారికి మీ సత్తా తెలియజేస్తారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెడతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకోవడం వలన మంచి ఆనందంలో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు దగ్గర వరకు వస్తాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు స్వయం శక్తితో విజయాల బాట పడతారు. ముఖ్యంగా మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.